బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి రవిశంకర్ గారు, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ ఫ్రమ్ అమీర్పేట్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, జనరల్ గా మొన్న రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం 150 రకాల మెడిసిన్స్ ని బ్యాన్ చేసింది కదా. అయితే ఎందుకు బ్యాన్ చేసింది అంటారు? అందులో జనరల్ గా పారాసిటమాల్ కానీ ఇవన్నీ ఉన్నాయి అన్నారు కదా. సో ఇన్ని రోజులు మనం దాన్ని అంటే జనరల్గా ఏదొచ్చినా మనం ఫస్ట్ అలాంటివే యూజ్ చేస్తాం కదా. సో దానివల్ల మనకి ఫ్యూచర్లో ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఉంటుంది అంటారా? లేదు, ఈ బ్యాన్ చేసింది ఏదో కాంబినేషన్ డ్రగ్సే కొన్ని బ్యాన్ చేశారు. 156 మెడిసిన్స్ బ్యాన్ చేశారు. ఇప్పుడు ఒక పర్సన్ పారాసిటమాల్ తీసుకోవచ్చు, సిట్రిజిన్ తీసుకోవచ్చు. కానీ సిట్రిజిన్ ఫార్ములేషన్ అండ్ పారాసిటమాల్ ఫార్ములేషన్ వేరే ఉండి రెండు కలిపి ఒక టాబ్లెట్లో వేస్తే దాని ఎఫికసీ తగ్గిపోతుంది, ఆర్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని ఎక్కువ అవుతాయి. మీరు సపరేట్గా ఇది తీసుకోవచ్చు, సపరేట్గా అది తీసుకోవచ్చు. అట్లాంటి మెడిసిన్స్కి ఎవరైనా మెడిసిన్స్ రెండు కాంబినేషన్, ఇవన్నీ ఏంటంటే బ్యాన్ చేశారు డ్రగ్స్ కాదు, ఓన్లీ కాంబినేషన్ ఆఫ్ ది డ్రగ్స్. చాలా మంది జనాలకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పోయింది ఏంటంటే డ్రగ్స్ బ్యాన్ చేశారు. నో, రాంగ్. డ్రగ్ కాంబినేషన్స్ బ్యాన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్, సిట్రిజిన్ కాంబినేషన్ ఏది ఉన్నదో అది బ్యాన్ చేశారు. సిట్రిజిన్ మీరు వేరేగా ఇవ్వచ్చు, పారాసెటమాల్ వేరేగా ఇవ్వచ్చు. ఎనీ వెస్టర్న్ కంట్రీస్లో మీరు వెళ్తే కాంబినేషన్స్ ఏది ఉంటుందో చాలా చాలా తక్కువ ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ఎందుకు వాడతారు? దర్ ఆర్ 2-3 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, సినార్జిస్టిక్ ఎఫెక్ట్, అంటే ఒక టాబ్లెట్ హార్ట్ రేట్ పెంచుతుంది, ఇంకొక టాబ్లెట్ హార్ట్ రేట్ తగ్గిస్తుంది. నెంబర్ 2, వాళ్ళు డిఫరెంట్ మెకానిజం ఆఫ్ యాక్షన్, ఒకటే మెకానిజం ఉండదు. సపోజ్ ఒక పర్సన్కి పారాసెటమాల్ ఇచ్చి ఇంకొక టాబ్లెట్ ఇస్తే అవుదు, బిటా బ్లాకర్స్ ఒకటి ఇస్తారంటే ఒకటి బిటా బ్లాకర్కి 2 బిటా బ్లాకర్ కాంబినేషన్ ఉండదు. ఈ డ్రగ్ అండ్ ఈ డ్రగ్ కి అసలు డిఫరెంట్ ఉంటాయి. నంబర్ 3 అవుతున్నది, ఈ డ్రగ్ కి ఈ డ్రగ్ కలిపితే, 2 డ్రగ్స్ 3 వేసే డ్రగ్స్ కలిపితే, ఒక ఏదైనా డ్రగ్ ఏ కి డ్రగ్ బి కలిపితే డ్రగ్ ఏ ఎఫికసీ తగ్గిపోకూడదు, ఆర్ డ్రగ్ బి ది పొటెన్సీ తగ్గిపోకూడదు. సో నంబర్ 4, ఈ కాంబినేషన్ లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్ రాకూడదు. కానీ కొన్ని డ్రగ్స్ కాంబినేషన్స్ ఏది ఉన్నదో దానివల్ల కొన్ని స్టడీస్లో మాకు తెలిసింది ఏంటంటే ఇట్లాంటి కాంబినేషన్ వాడితే డ్రగ్ పొటెన్సీ ఏ ఆర్ బి ది పొటెన్సీ తగ్గిపోతున్నది, సేఫ్టీ కూడా కొంచెం తగ్గిపోతున్నది. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలోనే ఎక్కువ కాంబినేషన్స్ ఏది ఉన్నదో అంటే, ఎందుకంటే జనాలకి ఇక్కడ కొంచెం ఎకనామిక్లీ కొంచెం బెనిఫిట్ అవుతుంది. సింగిల్ టాబ్లెట్కి కాంబినేషన్ టాబ్లెట్లో వేసుకుంటే ఈ సింగిల్ టాబ్లెట్కి 10 రూపాయలు, ఈ సింగిల్ టాబ్లెట్ 10 రూపీస్ అనుకోండి, 2కి కాంబినేషన్ వేసుకుంటే ఓన్లీ 15 రూపీస్కి దొరికిపోతుంది. సో కాంబినేషన్ వల్ల పాకెట్ ఫ్రెండ్లీ ఆర్ ఎకనామిక్లీ కొంచెం బెనిఫిట్ అవుతుంది. ప్లస్ అడ్హెరెన్స్ కూడా అంటే ఒక పర్సన్కి మేము 3 సార్లు టాబ్లెట్ వేసుకోకుండా ఒకటే టాబ్లెట్ వేసుకుంటే పేషెంట్ మర్చిపోలేరు. సో ఈ ఉద్దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంబినేషన్ చేశారు. కానీ విచ్చడిగా అన్ని కాంబినేషన్ చేసిన తర్వాత మాకు కొన్ని స్టడీస్లో, కొన్ని దీంట్లో క్లినికల్ ట్రయల్స్లో తెలిసింది, కొన్ని కాంబినేషన్ ఆఫ్ ది డ్రగ్స్ ఏది ఉన్నదో అది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. పొటెన్సీకి ఒక డ్రగ్ది ఇంకొక డ్రగ్ది పొటెన్సీ తగ్గిపోతుంది. ఇవన్నీ చూసుకొని లేటెస్ట్గా DGCI డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అది ఏదో ఉన్నదో 156 డ్రగ్స్ ఏదో బ్యాన్ చేశారు. అయితే 156 టాబ్లెట్స్ ని బ్యాన్ చేసింది కదా సార్ కేంద్ర ప్రభుత్వం. అయితే అందులో జనరల్ గా ఎక్కువగా యూజ్ చేసేది మనము డోలో, పారాసిటమాల్. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా జనరల్ గా జనాలు అవే ఎక్కువ యూజ్ చేస్తారు. అయితే అందులో అవి కూడా ఉన్నాయి అంటున్నారు కదా, అంటే సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఏమన్నా వస్తాయేమో అని భయపడుతున్నారు చాలా. అస్సలు భయపడడం లేదు. డోలో అని, పారాసిటమాల్ అని, ఏదైనా పారాసిటమాల్ ఇప్పటికీ కూడా మీరు ఇవ్వచ్చు, దట్ ఈస్ సేఫ్. ఆ పారాసిటమాల్ కే సిట్రిజిన్ తో కలిపితే పొటెన్సీ తగ్గిపోతుంది. దాని తప్ప ఇంకేంట్లే. మీరు సెపరేట్ గా పారాసిటమాల్ ఇవ్వచ్చు, సెపరేట్ గా సిట్రిజిన్ ఇవ్వచ్చు,
పేషెంట్ కి 10-15 మినిట్స్ గ్యాప్ లో కూడా వాడుకోవచ్చు. కానీ 2 AC కాంబినేషన్స్ లో మీరు సింగిల్ పిల్ ఏదో అది కాదు. సో మీరు ఏం కంగారు పడ అవసరం లేదు. ఓన్లీ కాంబినేషన్ డ్రగ్ అది బ్యాన్ చేశారు తప్ప ఇండివిజువల్ డ్రగ్ కి ఏంటి బ్యాన్ చేయలే. పారాసెటమాల్ ఈజ్ డే టు డే మేము అందరూ వేసుకుంటారు. ఇప్పుడు జరాల సీజన్ కూడా సిట్రిజిన్ కూడా వేసుకుంటారు. కానీ ఈ 2 కాంబినేషన్ ఆఫ్ ది డ్రగ్ కదా సింగిల్ పిల్స్ లో పారాసెటమాల్ అండ్ సింగిల్ టాబ్లెట్ లో ఏది ఉన్నదో అది బ్యాన్ చేశారు. సో సెపరేట్ గా వేసుకోవచ్చు. దాని సైడ్ ఎఫెక్ట్స్ అసలేం ప్రాబ్లం లేదు, 100%. కానీ ఈ రెండిటికి ఒకటే టాబ్లెట్ ఏది ఉన్నదో చాలా రేరెస్ట్ కంపెనీస్ అది పెట్టారు. కానీ మేము రెగ్యులర్ ప్రాక్టీస్ లో మేము ఎప్పుడు రాయం. పారాసెటమాల్ సెపరేట్ రాస్తాం, సిట్రిజిన్ సెపరేట్ రాస్తాం. రైట్ సార్. థ్యాంక్ యూ.